వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తెకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఇటీవల ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో విశాఖ సమీపంలోని భీమిలి బీచ్లో ఒక నిర్మాణం తలపెట్టారు. మొత్తం 5 ఎకరాల భూమిలో ఆమె ఒక 5 స్టార్ హోటల్ నిర్మించాలని తలపెట్టడం, అక్కడ ఒక ప్రహరీ గోడని నిర్మించడం జరిగింది. అయితే సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం సరైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ జీవీఎంసీ అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా గతంలో జరిగింది. అయితే జీవీఎంసీ అధికారులు కూల్చివేతలకు వెళ్ళినటువంటి సమయంలో నేహారెడ్డి, విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కూల్చివేతలను ఆపాలని, స్టే ఇవ్వాలని చెప్పి ఆమె కోరటం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం నిబంధనలను అనుసరిస్తూనే అధికారులు చర్యలు చేపడుతున్నారని, స్టే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని, ఎక్కడైనా సరే అక్రమ నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జీవీఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించినటువంటి నివేదికలను కోర్టులో పొందుపరచాలని, కూల్చివేతలను ఆపాల్సినటువంటి అవసరం లేదు అంటూ సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.